జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే జిల్లాలో క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందని, నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు విధించడంతో పూర్తిగా సఫలీకృతమయ్యారని, జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రైమ్ రిపోర్ట్ పై నిర్వహించిన ప్రెస్ మీట్లలో ఎస్పీ మాట్లాడారు. 2024 సంవత్సరంలో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, నేరాల నియంత్రణకు తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై మీడియా సమావేశం వివరించారు. సమాజంలో శాంతి నెలకొల్పడంలో, ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ అన్నారు. నేరాలను నివారించడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పార్లమెంట్ ఎన్నికలు, వివిఐపి, ఇతర విఐపి పర్యటనలు, వివిధ పండుగల సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. సో దాంట్లో ఏదైనా మళ్ళీ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా బాండ్ ఏదైనా ఉంటే 50,000, 1 lakh బాండ్ ఉంటే అది కూడా మేము పొందుపరి చేస్తున్నాము. తర్వాత ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పాటు మంత్లీ మేము స్పెషల్ డ్రైవ్ కూడా మొత్తం మొబైల్ డిస్ట్రిక్ట్ లో పెడుతున్నాము. సో దాంట్లో కూడా చాలా మంచి కోఆర్డినేషన్ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఎక్సైజ్ వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో స్పెసిఫిక్లీ దిస్ ఐడి లిక్కర్ కుటుంబ గురించి మా సైడ్ నుంచి ఇంకా మళ్ళీ మేము ఈ సంవత్సరం కూడా స్పెసిఫిక్లీ ఫోకస్ పెడతాం. తర్వాత ఎంబిడబ్ల్యూస్ అంటే ఏదైనా రేప్ విక్టిమ్స్ ఉన్నారు, సెక్షువల్ హారాస్మెంట్ విక్టిమ్స్ ఉన్నారు, దాంట్లో మా సైడ్ లో ఒక భరోసా సెంటర్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త భరోసా సెంటర్, ఒక స్పెసిఫిక్ దాంట్లో ఆల్ డాక్టర్స్, లాయర్స్, అది మొత్తం స్టాఫ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డప్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ప్లాన్ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా ఒక భరోసా సెంటర్ వర్కౌట్ అవుతుంది. సెకండ్ ఆస్పెక్ట్ అంటే సీసీటీవీ కెమెరాస్. ఇప్పుడు ఒక సీసీటీవీ అంటే 100 పోలీస్ పర్సన్ ఉంటారు, 24/7 దే విల్ యాక్ట్. సో మా సైడ్ నుంచి లాస్ట్ స్పెసిఫిక్లీ 5-6 మంత్స్ లో సీసీటీవీ గురించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఈ సంవత్సరం టోటల్ 640 కొత్త సీసీటీవీ కెమెరాస్ మేము పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని పాత కెమెరాస్ కూడా రిపేర్ చేసాం. ఇంకా ఇంక్రీజ్ కెపాసిటీ మేము చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా జర్నలిస్ట్ సైడ్ నుంచి కూడా ఇది అవేర్నెస్ చేయాలి. అండ్ ఆల్ ఐ అపీల్ టు ఆల్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ పీపుల్, ప్రతి షాప్ దగ్గర మీ నేను శతరం మండర్ కెమెరా పెట్టాలి. సో ఇతర 4 కెమెరాస్ పెడితే, ఒక కెమెరా అట్లీస్ట్ మీ రోడ్ పైన పెడితే 3 కెమెరాస్ ని షాప్ లో పెట్టవచ్చు. సో ఖచ్చితంగా ఆ కెమెరా మీకు దట్ విల్ బి బెనిఫిట్. పర్సన్స్ ఉంటే అతనికి కూడా ట్రీట్మెంట్ చేయాలనుకుంటే అది అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా రెగ్యులర్ ఆఫెండర్ ఉంటే అతనికి మేము ఐదర్ వీఆర్ సెండింగ్ టు జైల్ ఆర్ వీఆర్ సెండింగ్ టు డిఅడిక్షన్ సెంటర్. అదే మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. తర్వాత ఇది రెగ్యులర్ ఆఫెండర్స్ పైన కొంచెం ప్రాపర్ గా వాచ్ పెట్టడానికి మేము హిస్టరీ షీట్, సస్పెక్ట్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. స్పెసిఫిక్లీ దిస్ ఎంబీబీఎస్ కౌన్సిలర్ కి కూడా ప్రతి వీక్ లో ఒక్కసారి మేము పోలీస్ స్టేషన్ కి పిలుస్తాము. సో దట్ దిస్ పీపుల్ విల్ బి ఇన్ చెక్. తర్వాత ఇది టాస్క్ ఫోర్స్, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఎంబీబీఎస్ గురించి మేము ఫామ్ చేశాం. సో ఈ లాస్ట్ వీక్ లో మాత్రమే మాకు ఒక మేజర్ సక్సెస్ ఎంబీబీఎస్ లో దొరికింది. సో దాంట్లో టోటల్ 160 kg ఆఫ్ గాంజా హెస్ బీన్ సీజ్ ఇన్ భోపాల్పేట్ డిస్ట్రిక్ట్. సో ఇది మేము చూస్తే లాస్ట్ 5 years లో ఇప్పటివరకు ఏదైనా హైయెస్ట్ గాంజా సీజ్ అయింది. దాంట్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ గాంజా సీజ్ ఇన్ భోపాల్పేట్ డిస్ట్రిక్ట్, 160 kg గాంజా. దాంట్లో కూడా మేము we put the efforts and we apprehended the accused. కొన్ని అక్యూజ్ పోలీస్ నుంచి ఉన్నారు, కొన్ని అక్యూజ్ ఆంధ్ర నుంచి ఉన్నారు. అక్కడ మా పోలీస్ టీమ్ అక్కడ పోయి 7 days, 10 days కూడా అక్కడ ఉంటారు. అండ్ దే డిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నాట్ ఓన్లీ ద స్మాల్ పీపుల్ బట్ ద హూ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, సప్లయర్స్ ఉన్నారు, వారి పైన కూడా ఫైనాన్స్ పైన మేము చాలా ఫోకస్ కూడా పెడుతున్నాము. నెక్స్ట్ CEIR, that is the mobile threat అయిన తర్వాత you can directly give the complaint and పోర్టల్ పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో రికవరీ కూడా మేము చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా 500 మొబైల్ రికవర్ అయింది. ఈసారి చూస్తే ఇప్పుడు 731 మొబైల్ రికవరీ అయింది. దాంట్లో మేము చూస్తే భోపాల్పల్లి డిస్ట్రిక్ట్ కి అవార్డ్స్ కూడా డిజిటల్ సర్వ్ నుంచి వచ్చింది ఈ బికాస్ ఆఫ్ ద రికవరీ ఆఫ్ స్టోలన్ మొబైల్స్. దాంట్లో మా సైడ్ లో చూస్తే
Bhopalpally district is the second highest percentage wise recovery in mobile phones. Adi jarigindi. That has been good work. తర్వాత కన్విక్షన్ గురించి కూడా చెప్తే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ మాకు కన్విక్షన్ వచ్చింది. స్పెసిఫికలీ చిట్యాల పిఎస్ ఒక బాక్సింగ్ కేసులో 10 years ఇంప్రిజన్మెంట్ వచ్చింది. తర్వాత గర్భూర్ పిఎస్ లో పోస్టో కేసులో 20 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. సో ఆ కన్విక్షన్ గురించి కూడా మేము చాలా ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంవత్సరం నుంచి దేర్ వాజ్ షార్టేజ్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్. కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత ములుగు ఫామ్ అయిన తర్వాత ఆ షార్టేజ్ ఉంది. మాత్రమే ఇప్పుడు కొత్త కానిస్టేబుల్ వచ్చారు. సో అరౌండ్ 56 కొత్త కానిస్టేబుల్స్ ఈ మాకు వచ్చింది. సో అదే ఒక పోలీస్ స్టేషన్ కి స్ట్రెంగ్ కూడా అవుతుంది. సో అది కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. నక్సల్ ఆస్పెక్ట్ కూడా మేము చూస్తే భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు దేర్ ఇస్ 100% నక్సల్ ఫ్రీ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ ఉంది. ఒక 7 members దే వర్ డూయింగ్ సమ్ మూవ్మెంట్ ఇన్ భూపాల్పల్లి అండ్ ములుగు డిస్ట్రిక్ట్ లో. మాత్రమే దాంట్లో కూడా ఒక మంచి ఎన్కౌంటర్ ఎస్ఐబి గ్రేహౌండ్స్ తర్వాత డిస్ట్రిక్ట్ పార్టీస్ అది కోఆర్డినేషన్ చేసి అది కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ చూస్తే దర్ ఈస్ 101% నక్సల్ ఫ్రీ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్. మా సైడ్ నుంచి if there is any kind of movement from Chhattisgarh, Bijapur or any kind of Siroja, ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి will put the efforts and will utilize those people also. As per the government policy of the side cases గురించి లోకల్ యూస్ కోసం అది అలౌ చేస్తున్నాము. సో దాంట్లో మేము చూస్తే బట్ బయట ఎవరైనా చేస్తే ఇల్లీగల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే స్పెసిఫిక్లీ నైట్ లో అది శాండ్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో దాంట్లో లాస్ట్ టైం 74 కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి the number has increased to 136, which is like a 100% increase. తర్వాత పీడిఎస్ కేసు కూడా లాస్ట్ టైం 22 కేసెస్ రిజిస్టర్ అయింది. ఈసారి 38 కేసెస్ రిజిస్టర్ అయింది. స్పెసిఫికలీ నాట్ ఓన్లీ భోపాల్పల్లి డిస్ట్రిక్ట్ బట్ మొత్తం తెలంగాణ స్టేట్ ప్రాంతంలో తర్వాత మొత్తం ఇండియాలో కూడా ఒక మేజర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద సైబర్ క్రైమ్. సో లాస్ట్ ఇయర్ 23 FIRs రిజిస్టర్ అయింది భోపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో. ఈ సంవత్సరం నంబర్ హ్యాస్ ఇంక్రీజ్ టు 87, which is like 100% ఇంక్రీజ్. సో ఇప్పుడు కొన్ని సైబర్ గురించి కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మంచి అందరూ సైడ్ నుంచి మంచి అవేర్నెస్ ఉండాలి. సో ఎవరైనా ప్రాపర్ గా ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రాపర్ గా మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సో 5-10 years బ్యాక్ ఏం జరిగింది, ఏదైనా దొంగతనం చేయడానికి ఉంటే ఫిజికల్ గా వచ్చి లాక్ బ్రేక్ చేసి అల్మారీ బ్రేక్ చేసి అక్కడ దొంగతనం చేస్తున్నారు. బట్ ఇప్పుడు అదే థ్రెట్ ఏదైనా ఉంటే అది పాత ట్రెడిషన్ ఇప్పుడు క్లోజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఎవరైనా ఛత్తీస్గఢ్ లో అక్కడ ఉండి రాజస్థాన్ లో ఉండి అక్కడ నుంచి మాత్రం జస్ట్ మొబైల్ ఒక లింక్ పంపేసి ఏదైనా ఓటీపీ పంపి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ స్కామ్ చేసి lakhs of rupees they are being theft. సో ఆ గురించి మా సైడ్ నుంచి కూడా ప్రాపర్ గా ఇది థెఫ్ట్ ఉండాలి. దాంట్లో ఎవరైనా పూర్ పర్సన్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ సైబర్ ఆఫెన్సెస్ లో చాలా లాసెస్ అవుతుంది. సో ఆ కోసం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. మా సైడ్ నుంచి కూడా డెఫినెట్లీ ఏదైనా మీ ఎన్సీఆర్బి పోర్టల్ పైన యూ కెన్ రిజిస్టర్ ద కేస్. అక్కడ మీకు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఏదైనా సైబర్ ఫ్రాడ్ మీకు జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్లీ యూ షుడ్ కంప్లైంట్ ఆన్ ఎన్సీపీఆర్బి పోర్టల్. దాంట్లో మీరు చేసిన తర్వాత ఇమీడియట్లీ దేర్ ఇస్ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. దాంట్లో ఇమీడియట్లీ ఏదైనా మా ఫర్ ఎగ్జాంపుల్